హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే చికెన్ కర్రీ చూపిస్తున్నా. చికెన్ కర్రీ అంటే నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ చారులాగా కాకుండా చికెన్ థిక్ గ్రేవీ ఏ విధంగా రావాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా ఒక హాఫ్ కేజీ స్కిన్‌తో ఉన్న చికెన్ తీసుకొని దానినైతే శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో మనకు కర్రీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని అవి వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నా. చికెన్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకోవడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది. చికెన్ ఒక్కటే కాదు, ఏ కర్రీలో అయినా తాలింపులో వేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు వేసుకుంటే ముక్కలు అయితే తొందరగా ఉడుకుతాయి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు ముక్కలకు మంచిగా పట్టేలాగా చికెన్ మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 5-8 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత చూడండి, మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ టైంలో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ పసుపు చికెన్కి మొత్తం పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. మళ్ళీ ఇంకా వాటర్ అయితే అందులోంచి బయటకు వచ్చేసింది. చూడండి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మూత పెట్టుకొని గ్యాస్ మంట హైలో పెట్టుకొని ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించాలి. చూడండి, చికెన్లో ఉండే వాటర్ అయితే దాదాపు 70% ఇంకిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా చికెన్ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మంట మనకు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోయింది కాబట్టి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, అది తొందరగా అడుగంటుద్ది. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే నేను పెద్ద స్పూన్తోనే ఒక 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మనం ఆల్రెడీ ఇంతకుముందు తాలింపులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే వేసుకునే అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ముక్కలకు మంచిగా పట్టేలాగా మళ్ళీ కలుపుకొని కారం కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. నేనైతే గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటున్నా. గ్రేవీ అవసరం లేదు, జస్ట్ ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే మాత్రం స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. చూడండి, గ్రేవీ అయితే వచ్చేసింది. మనకి 90% చికెన్ గ్రేవీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, జస్ట్ ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటున్నా. చూడండి, చికెన్ గ్రేవీ కర్రీ అయితే మంచిగా రెడీ అయింది. చాలా సింపుల్గా ఎలాంటి స్పైసెస్ కూడా ఏమి యాడ్ చేయకుండా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.